హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోల్కోలు. ఇది ఇంతకుముందు మన దేశంలో పండకపోతుండే, ఇప్పుడు పండుతుంది. ఇట్లా ఇవన్నీ తీసేసుకొని ఈ పై పొట్టంతా గీక్కొని ఇవి కట్ చేసుకోవాలి ముక్కలుగా, చిన్న చిన్నగా ఆలుగడ్డ ముక్కలు లెక్క కట్ చేసుకోవాలి. మనమైతే ఈ రెండు అయితే కట్ చేసుకుంటా. ఫస్ట్ ఇవైతే ఉల్లిగడ్డలు ఇట్లా పోపు వేసుకుంటా. దీనిలోకి టమాటాలు, ఒక 2 టమాటాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా పండుతున్నాయి కాబట్టి మాకు మొన్న కనబడితే తీసుకొచ్చినాము. ఇంతకుముందు ఇక్కడ పండకపోతుండే. ఇది తీసుకొని ఇట్లా రాడిష్ లాగా చెక్కు తీసుకొని మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు. రాడిష్ టైపే వాసన వస్తుంది, రాడిష్ టైపే ఉంటుంది అనుకుంటున్నా. అక్కడ వాళ్ళు ఎట్లా చేసుకుంటారో తెలియదు కానీ మన టైప్ అయితే చేసుకుంటున్నా. నేను క్యారెట్ టైప్ చేసుకుంటున్నా. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. దొరుకుతాయి కనుక తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. దీంట్లో మంచి పోషక విలువలు ఉంటాయంట, మంచిదంట. హార్ట్కి ఇట్లా అన్నిటికీ మంచిదంట. రక్తహీనతకి, హార్ట్కి, వాటికి వీటికి మంచిదంట. కొంచెం మంచి కూరగాయ అని విన్నా, అందుకే కనబడంగానే తీసుకొచ్చిన. మినపప్పు, జీలకర్ర సేమ్ మన టైపే వేస్తున్నాం, మన పప్పు టైపే వేస్తున్నా. అది ఎట్లా చేస్తారో నాకు కూడా తెలియదు. క్యారెట్ లాగా వండి చూద్దామని చేస్తున్నా. మంచిగానే వస్తుంది అనుకుంటున్నా, మంచిగా రావాలి. ఉల్లిగడ్డలు మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇవన్నీ వండుతుంది కదా, తింటుందా పడేస్తుందా అనుకుంటున్నారట. ఏమనుకోకండి, నేను అన్నీ తింటా. అన్నీ తినా, అన్నీ అంటే అన్నీ తినము, తినేటియే వండుతున్నా. ఇది కొత్త కూర కదా అని మేమిద్దరం అయితే వండుకుంటాను. మళ్ళీ పిల్లలు తింటారో తినరో అని పొద్దున వాళ్ళకు ఎగ్ పులుసు చేసి పెట్టి పంపించిన. ఇది మా ఇద్దరికి.
నేను తిన్నాక మంచిగా ఉంటే తెచ్చి మళ్ళీ వంట. ముక్కలనైతే ఈ రకంగా కట్ చేసుకున్నా. మన ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు కట్ చేసుకుంటాం కదా, అట్లా కట్ చేసుకున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. వాసన అయితే కాలీఫ్లవర్ వాసన అయితే వస్తుంది. ఇవి సీజనల్ కూరగాయలు కావచ్చు. ఇవి మొన్న పోయినప్పుడే కనబడ్డాయి, సండే మార్కెట్లోనే కనబడ్డాయి. అంతకుముందు ఎప్పుడు కనబడలేదు. చూస్తున్నా టీవీలో అక్కడిక్కడ ఇట్లా పండించేది చూస్తున్నా, కానీ ఇది ఎట్లా వండుతారో తెలియదు. సరే తెచ్చి వండి చూద్దామని తెచ్చిన. ఇప్పుడు ముక్కలు వేసుకుంటున్నా. ఈ నోల్కోల్ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకుంటున్నా. కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇవి. గోలాలే కావచ్చు, గోలనిస్తా. ఫస్ట్ అయితే ఈ నూనెలనే గోలనిస్తా. ఈ మూత అయితే పెడతాను మగ్గడానికి. ఇప్పుడు ఫ్రెష్గా అల్లం దంచేసుకుందాం. ఫ్రెష్గా అల్లం దంచేసుకుంటే ఏదైనా మంచిగానే ఉంటుంది కదా. ఫ్రెష్గా దంచేసుకుంటాం. ఇదిగోండి ఇంత అల్లం ముక్కలు చిన్న చిన్నవి 2. ఇగో ఈ ఎల్లిగడ్డలను అయితే ఇవి వేసుకుంటున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. ఈ మగ్గడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా
కొంచెం సహాయపడుతుంది, మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా ఏ కూరగాయ అయినా కానీ మగ్గుతుంది. ఇవి మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. కాసేపు అయితే మగ్గనిస్తా, ఒక 5 మినిట్స్ అయితే. ఇప్పుడు మనం ఈ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుందాము. కొంచెం మగ్గినవి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నా. ఇది తింటే మంచిది కాబట్టి ఏదో విధంగా చేసుకొని తినడానికైతే ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మగ్గబెట్టుకుందాము. మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. మనం ఇవి ఎంతవరకు వచ్చినాయో చూసుకుందాం. మెయిన్ మనకి ఏంటంటే ఈ ముక్క ఉంది కదా, అది ఉడకాలి. అది ఉడికితే మనకు తినడానికి బాగుంటుంది. ఇది ఇంకా ఉడకలే. ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం కదా, కారం అయితే వేస్తానా. ఇది కూడా చూపిస్తా, బాగుందని చెప్తా, లేదంటే లేదని చెప్తా. కాకపోతే ఏంటంటే ఇలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయని తీసుకొచ్చిన, చెప్తా ఎట్లున్నా చెప్తా. మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాం కదా, కారం వేసినాక కొంచెం అయితే మగ్గనిస్తున్నా. ఒక 5 మినిట్స్ అయింది కదా, ముక్క మరి ఏమన్నా మగ్గిందో, కారం వేసిన తర్వాత ఏమన్నా మగ్గిందో చూస్తున్నా. మగ్గకపోతే కొంచెం వేసరైతే పోసుకుంటాం. ఏం మగ్గలేదు. ఇవ్వండి, ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటాను. చూడ్డానికైతే మంచిగా కనబడుతుంది. దోసకాయ కూర లెక్క ఉంటుంది అనుకుంటాను. దోసకాయ, క్యారెట్ ఆ టైపు ఉంటుందేమో, మరి చూద్దాం. ఇంకొక 5-10 మినిట్స్ అయితే దీన్ని ఉడకనిస్తా. ఎంతవరకు దాకా వచ్చినాయో చూసుకుందాం. ఇవైతే ఉడుకుతలేవు, ఇంకా కొంచెం అయితే ఉడకాలి. ఇప్పటికైనా మరి ఇవి ముక్కలు మగ్గినాయా లేదా చూసుకుంటున్నా.
లేదంటే మళ్ళీ తెచ్చినప్పుడు కొంచెం కుక్కర్లో వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. మసాలా కొత్తిమీర అయితే వేస్తున్నా. ఇంకో 5 minutes పెడతా, ఎందుకైనా మంచిది. ఈ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుందాము. కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. మనకు నూనె మొత్తం బయటకు వచ్చింది, ఈసారి మొత్తం ఇంకింది. స్టవ్ బంద్ చేసుకుంటాను, ఇంకా తింటాం మేము. సరేనండి, మన కొత్త రకం వంట చేసుకున్నాం కదా, నోలుకోలు. ఇట్లనే ఇంకా ఎన్నో వంటలు చేసి చూపిస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఉంటాను.